వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సర్కార్ బడుల్లో తగ్గుతున్న పిల్లలు 10 ఏళ్లుగా 8.4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గుదల. 2014లో 24.85 లక్షలు, ప్రస్తుతం 16.51 లక్షలే ఉన్నారు. మరి చూసుకున్నట్టయితే మరి గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే స్టూడెంట్స్ చాలా వరకు తగ్గినట్టయితే కనిపిస్తుంది. అసలు ఎందుకు మరి ఇంత ప్రభావంగా, అంటే ఈ ప్రభావం ఎందుకు చూపుతుంది అని చూసుకున్నట్టయితే మరి ఈ రోజుల్లో అయితే చాలా వరకు అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే బాగానే ఉన్నప్పటికీ వాళ్ళ స్టడీస్ పరంగా కానీ వాళ్ళకి ఏదైతే అందిస్తున్నారో పోషకాహారం పట్ల కానీ ఇప్పుడైతే బాగానే శ్రద్ధ వహిస్తున్నట్లయితే సర్కార్ తెలుస్తుంది. మరి అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ అయితే తగ్గుదల కనిపిస్తుంది. దానికి తగ్గ కారణాలు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూళ్లలో ఏటా పడిపోతున్న అడ్మిషన్లు, కరోనా టైంలో వచ్చిన 3.5 లక్షల మంది వాపస్, యూడైస్ లెక్కల్లో వెల్లడి, అడ్మిషన్ల పెంపుపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ ఆఫీసర్లు. మరి ఇప్పుడైతే చాలా వరకు అయితే చాలా ఏమంటారు కార్పొరేట్ స్కూల్స్ అనేటివి అయితే మనకి చూసుకున్నట్టయితే తెలుస్తోంది. గల్లీకి ఒక కార్పొరేట్ స్కూల్ అయితే కనిపిస్తున్నప్పటికీ మరి పేరెంట్స్ చాలా వరకు అయితే ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తే పిల్లలకి బాగా చదువు పైన ఫోకస్ ఉండి చదువుకుంటారు, మంచి స్థాయిలో ఉంటారు, బాగా అంటే కాన్సన్ట్రేషన్ తో చదువుతారు అనే ఉద్దేశంతో అయితే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ మాన్పించేసి ప్రైవేట్ కాన్వెంట్స్ లో అయితే జాయిన్ చేయడం చూస్తున్నాము. కానీ నిజానికి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు అయితే బెటర్ అని అయితే చెప్పొచ్చు, కంపేరింగ్ టు ప్రైవేట్ స్కూల్స్ లో తో కంపేర్ చేస్తే. ఎట్లా అంటే మధ్యాహ్నం భోజనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి మంచి పౌష్టికారం అందజేయాలనే ఒక ఆలోచనతోనైతే గవర్నమెంట్ సర్కార్ అయితే ఇది ఒకటి కొత్తగా స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే చూసుకుంటున్నాం. మరి అయినప్పటికీ కూడా ఈ స్టూడెంట్స్ తగ్గుదల అనేది అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది. మళ్ళీ కూడా ఏమంటుందంటే మళ్ళీ అడ్మిషన్లు పెరిగేలాగా అయితే ఫోకస్ చేయాలని అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సూచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే చాలా వరకు పేరెంట్స్ అయితే ప్రైవేట్ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవైపు ప్రభుత్వ బడులు ఏటా ఖాళీ అవుతుంటే ప్రైవేట్ స్కూళ్లు మాత్రం కలకలలాడుతున్నాయి. 2014-15లో 10,000 బడుల్లో 28,96,179 మంది విద్యార్థులు చదివితే ఆ సంఖ్య 2024-2025లో 36,82,873కి పెరిగింది. ఈ ఏడాది 2025-2026లో 37.36 లక్షలకు చేరింది. పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లోకి పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. సరైన వసతులు లేకపోయినా వేలు లక్షల ఫీజులు కడుతూ ప్రైవేటు బడుల్లో చదివించేందుకు పేరెంట్స్ మొగ్గు చూపుతుండడంతో గమనార్థం. ప్రభుత్వ చదువులపై విశ్వాసం లేకపోవడమే ఇందుకు కారణం అని విద్యావేత్తలు చెప్తున్నారు. మరి చూసుకున్నారు కదా, ఎంత తినడానికి లేకపోయినా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు చదువుల కోసం అయితే ఆలోచించి అప్పులు చేసినా సరే లక్షల్లో వేలలో ఉన్న ఫీజులను కూడా వాళ్ళు కట్టడానికి వెనుక ఆడకుండా వాళ్ళైతే ప్రైవేట్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అసలు దేనికి ఇదంతా అంటే సర్కార్ బడులలో సరైన వసతులు లేకపోతే ఇంకా సరైన నాణ్యమైన చదువుని వాళ్ళ పిల్లలకు అందించలేరేమో అన్న ఒక భయంతో అయితే ఇలాంటి అంటే ఇట్లా ప్రైవేట్ వైపు అయితే మొగ్గు చూపుతున్నట్టయితే కనిపిస్తుంది. మరి తెలంగాణ ఒక రాష్ట్రంలోనే కాదు, చూసుకున్నట్టయితే చాలా రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి చూసుకుంటున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే కరోనా టైంలో అడ్మిషన్లు పెరిగిన కరోనా కష్టకాలంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఫీజులు కట్టలేక చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను సర్కార్ బడులో చేర్పించారు. 2020-21లో 19.73 లక్షల మంది ఉంటే కోవిడ్ సమయంలో పెరిగిన అడ్మిషన్ల కారణంగా 2021-22లో ఏకంగా 23.25 లక్షలకు చేరారు. ఆ ఒక్క ఏడాది అడ్మిషన్లు 17.85% పెరిగాయి. దీంతో సర్కారు బడులకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ అప్పటికే బీఆర్ఎస్ సర్కార్ తీరులో అడియాశే అయింది. కోవిడ్ టైంలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కనీసం విద్యా వాలంటీర్లను అప్పటికి ప్రభుత్వం నియమించలేదు. దీంతో టీచర్లు లేని బడుల్లో తమ పిల్లలు కొనసాగించలేక పేరెంట్స్ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
చూసుకున్నట్టయితే మరి ప్రభుత్వం కూడా కొంచెం నిర్లక్ష్యం చూపుతున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే కోవిడ్ టైంలో పెరిగిన అడ్మిషన్లు, అంటే అప్పటి కష్టకాలంలో వాళ్ళిగా ఫీజులు కట్టలేని టైంలో అందరు ఆఫీసెస్ బంద్ చేసినప్పుడు శాలరీస్ లాగా ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసిన అడ్మిషన్లు పెరిగైతే పెరిగినాయి. కానీ సర్కార్ మాత్రం వాళ్ళకి మంచి వసతులు అందించే ఆలోచనలు అయితే లేకపోవడం వల్ల వాళ్ళు సరైన విద్య వాళ్ళకి అందించలేక ఇక పేరెంట్స్ లో కూడా ఎలాంటి నమ్మకం అనేది అయితే తెచ్చుకోలేకపోయింది సర్కార్. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడే పేరెంట్స్ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రైవేట్ వైపు అయితే మొగ్గు చూపి ఎంత కష్టమైన నష్టమైన ఏది ఉన్నా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అయితే అప్పు ఏదో ఒకటి చేసి మాత్రం ఫీజులు కట్టి అయినా ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు చూపుతున్నట్టయితే కనిపిస్తుంది. మరి మెయిన్ గా అయితే సర్కార్ అయితే ఫోకస్ చేయాలి, మంచి టీచర్స్ ని అంటే సరిపడా టీచర్స్ ని అయితే స్కూల్ కి పెట్టి ఇంకా స్కూల్స్ లో ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే అలాంటి ప్రోగ్రామ్స్ కూడా డెవలప్ చేసి సర్కార్ బడులు అంటే ప్రైవేట్ బడులతోని ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే పేరెంట్స్ లో కూడా ఒక నమ్మకం అనేది అయితే వస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో ఉంటారు అని. ఇంకా చూసుకున్నట్టయితే 2 ఏళ్లలో కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్లు, 2024లో 13,388 కోట్లు, 2025లో 37,574 కోట్లు కట్టిన సర్కార్. మరి చూసుకున్నట్టయితే ఇది శ్రీకాళహస్తిలకే మొత్తం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. 2020-23 వరకు 4 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టింది 25,000 కోట్లే. ఆర్బీఐ దరఖాస్తులతో వెలుగులోకి వాస్తవాలు, కాళేశ్వరం అప్పుల వల్లే సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికోసం అయితే చేసిన అప్పులుగా అయితే ఇవి వాస్తవాలు అయితే కొన్ని బయటికి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి ఇన్ని అప్పులలో పథకాలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు, ఎందుకు అందుబాటులోకి తేవట్లేదు, ఇంకా ఇంప్లిమెంట్ ఎందుకు కావట్లేదు అంటే ఇదే కారణం కావచ్చు. ఇట్లాంటి అప్పులలో కాళేశ్వరం అనేది ఒకటైతే బయటికి వచ్చింది, ఇంకా కూడా చాలా రాష్ట్రం అయితే చాలా అప్పులలో ఉంది కాబట్టి ఇంకా ఏ పథకాలు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని అయితే చూసుకోవచ్చు. అంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేటివి అయితే రాష్ట్రంలో ఉన్నాయి, దానివల్లనే ఇంకే పథకాలు కూడా అమలు కావడం లేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు అయితే ఐటీపై ఏఐ పిడుగు. మరి చూసుకున్నట్టయితే ఐటీలో అయితే చాలా సిచ్యువేషన్ అనేది అయితే ఘోరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐ ప్రభావం అలా ఉంది, ఒక 100 మంది కలిసి చేసే పనిని ఒక్క ఏఐ చేసేస్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఏఐ అనేది బాగా ఇప్పుడు అది వచ్చేసిందంటే చాలా మంది, కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగాల పైన అయితే ప్రభావం పడుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐ అంతగా పని భారాన్ని తప్పించి ఇక ఎంప్లాయ్మెంట్ అనేది అయితే క్రియేట్ చేయకుండా మొత్తం ఒక 100 మంది కలిసి చేసే పనిని ఒక్క ఏఐతో అయితే పూర్తి చేస్తుంది, ఇంకా ఇన్ టైంలో కూడా చేసేస్తుంది అనేది అయితే కంపెనీలు నమ్ముతాయి. కాబట్టి ఇక ఇప్పుడంతలో అయితే చాలా జాబ్స్ పైన అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడబోతుందని చూసుకోవచ్చు. 2028 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ చూసుకుంటున్నారు కదా. మరి 2028లోనేనంట మరి దీని ఎఫెక్ట్ అయితే బాగా చూపించే టైం అయితే వస్తుంది దగ్గరలో. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలకు దెబ్బ, ఏఐ ఆటోమేషన్ తో ఉద్యోగాల్లో భారీగా కోత, రూపాయి కూడా పతనమయ్యే ప్రమాదం, 2 ఏళ్లలో గోస్ట్ పీడీపీ పరిస్థితులు, ఎకనామీ పైకి, ప్రజల ఆర్థిక పరిస్థితి పాతాళానికి, ఉపాధి లేక తగ్గుతున్న ప్రజల కొనుగోలు శక్తి, ఏఐకి చిప్లు తయారు చేసే కంపెనీలకు ఫుల్ లాభాలు. చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి 2028లో మొత్తం ఏఐ సామ్రాజ్యం అయితే కనబడుతున్నట్టయితే తెలుస్తుంది. మరి దానికోసం అయితే ఇప్పటి నుంచే కంపెనీలు అనేటివి స్టార్ట్ చేసేసినాయి. ఏఐలకు ఏవైతే కావాల్సిన చిప్లు ఉంటాయో అవన్నీ వాటి కోసం అయితే ఇప్పుడు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మరి ఈ ఏఐ దెబ్బ మాత్రం చాలా కుటుంబాలకి కానీ ఇంకా చాలా ఉద్యోగులకైతే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇంకా ఎంతో మంది ఆర్థికంగా కూడా ఇక నష్టపోతారని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో వినియోగిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్
పవర్ గా తెలంగాణ ఆడోబ్ సిఇఓ శాంతకు నారాయణతో భేటీ. మరి చూసుకున్నట్టయితే ఇక రాబోయే కాలంలో తెలంగాణ ఒక ఏఐ హబ్ గా అయితే మారబోతుంది అన్నట్టయితే కనిపిస్తోంది. ఈ సీఎం కూడా ఇప్పటి నుంచే ఇది ఒక తెలంగాణ అనేది ఒక ఏఐ పవర్ సెల్ గా అయితే మారబోతున్నట్టయితే చూసుకుంటున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే రష్యన్ మహిళలతో రిలేషన్ నిజమేనా? ఎపిస్టిన్ ఫైల్స్ వ్యవహారంలో ఒప్పుకున్న బిల్ గేట్స్. ఆ ఇద్దరు మహిళలు ఎప్స్టిన్ బాధితులు కాదని వెల్లడి. ఎప్స్టిన్ తో సమావేశమై తప్పు చేసా ఫౌండేషన్ విలువకు విరుద్ధమని వెల్లడి. మరి ఎప్స్టిన్ ఫైల్స్ ఎన్ని రోజుల నుంచో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఇది. మరి ఫైనల్ గా అయితే బిల్ గేట్స్ కూడా తప్పులో ఉన్నట్టయితే మొత్తానికైతే నిజాన్ని అయితే ఒప్పుకున్నట్టయితే కనిపిస్తోంది ఇక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే ఇల్లంతా నోట్ల కట్టలే గుట్టలే. ఒడిశా మైనింగ్ ఆఫీసర్ ఇంట్లో భారీగా అక్రమస్తులు. 4 కోట్లకు అవినీతి సొమ్ము సీజ్ చేసిన విజిలెన్స్. మరి చూసుకున్నట్లయితే ఇదంతా అవినీతికి సంబంధించిన డబ్బు అన్నమాట. ఇది మొత్తం గుట్టలుగా పేరిపోయింది. ఈయన ఎవరంటే ఒడిశా మైనింగ్ ఆఫీసర్ ఇంట్లో అయితే భారీగా పట్టుబడిన అవినీతి సొమ్ము. మరి ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ఆపడానికైతే చూడాలని మనం. గుడికి వెళ్తే చిన్నారిని చంపేస్తారా? నిందితులను కాపాడేందుకు పోలీసులు సిగ్గుపడాలి. బాధిత కుటుంబానికి 1 కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని కామెంట్. కుమ్మెర బాధిత కుటుంబానికి పరామర్శ. మరి కేటీఆర్ మాట్లాడుతున్నట్టయితే తెలుస్తోంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న జరిగిన అయితే ఒక పాప కుల వివక్షతోనైతే ఒక చిన్న పసి ప్రాణాన్ని అయితే తీసినట్టయితే మనం చూసుకున్నాం కదా. మరి అదే కుటుంబానికైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇంకానేమో 1 కోటి రూపాయల పరిహారం అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నట్టు కనిపిస్తోంది. వీళ్ళకి గనక ప్రభుత్వం అండగా ఉండకపోతే ఇది డైరెక్ట్ అసెంబ్లీలోనే నిలదీస్తామని అయితే కేటీఆర్ చెప్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న కేటీఆర్ మరి వాళ్ళని అయితే పరామర్శిస్తున్నట్టయితే కనిపిస్తోంది. మ్యూల్ ఖాతాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్. రాష్ట్రంలో మరి సైబర్ క్రైమ్ లో అయితే ఇంకా ఆగటమే లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఎంతగానో సూచిస్తున్నప్పటికీ కూడా ఇవి ఇంకా పెరుగుతున్నాయే కానీ తగ్గడం అయితే కనిపిస్తలేదు. మరి ఇంకా చూసుకున్నట్టయితే రెవెన్యూ సదస్సు అప్లికేషన్లన్నీ గయాబ్. కారణాలు చెప్పకుండానే తొలగింపు. మరి భూభారతి పోర్టల్లో అయితే కారణాలు చెప్పకుండానే రైతుల డీటెయిల్స్ అనేటివి అయితే మొత్తం డిలీట్ చేసినట్టయితే కనిపిస్తుంది. అంటే మొత్తం తొలగిపోయినాయి అని అయితే. మరి దీనివల్ల రైతులు అయితే చాలా నష్టపోతున్నారనే చెప్పొచ్చు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ వాళ్ళకేం తెలుస్తాయి అంటే వాళ్ళు ఒక సోషల్ ప్లాట్ఫామ్సే వాళ్ళకి తెలియదు, స్మార్ట్ ఫోన్సే తెలియదు. అలాంటిది ఇట్లాంటి గందరగోళాలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరి దగ్గర వాళ్ళు సహాయం అనేది అయితే తీసుకుంటారు. వాళ్ళకి ఉన్నది ఇలాంటి ఆశలు మాత్రమే. ఆన్లైన్ లో దరఖాస్తులకు క్యాన్సిల్ చేసినట్లు చూపిస్తున్న భూభారతి. రిజెక్ట్ చేయకపోవడంతో అసలు కారణం తెలుసుకోలేని దుస్థితి. 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే పరిష్కారం అయింది కేవలం 80,000 లోపే. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంపై అయోమయం. అధికారులు నిర్వాహకంతో మళ్లీ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న రైతులు. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ ఉచిత సలహాలు. మరి చూసుకున్నారు కదా. మరి రైతులను అయితే మొత్తం మీద అయితే చాలా ఒక ఫైనల్ గా అయితే ఎలాంటి కారణాలు చూపించకుండా అయితే ఆ పోర్టల్ రైతు భారతి పోర్టల్ లో నుంచి అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని అయితే పోయినట్టు కనిపిస్తోంది. మరి ఏందని చెప్పి అడిగినా కూడా వాళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇంత నిర్లక్ష్యమైన వ్యవస్థ ఉండడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పనులన్నీ ఆపేసుకొని కష్టమంతా ఆపేసుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సర్కార్ దవాఖానాల్లో తొలి ఐవీఎఫ్ సక్సెస్. గాంధీ హాస్పిటల్లో తొలిసారి ఐవీఎఫ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇదే తొలి ఈవీఎఫ్ జననం కావడం విశేషం. మరి చూసుకున్నారు కదా. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెవలప్మెంట్ అనేది అయితే ఎంత బాగా జరుగుతుందో ఒక గాంధీ హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ అనేది అయితే సక్సెస్ఫుల్ గా అయిందని అయితే చెప్పుకోవచ్చు. దీని ద్వారా కూడా ఒక మహిళ ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చి సక్సెస్ఫుల్ గా ఆ డెలివరీని అయితే కంప్లీట్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర సమన్వయంతో యువతకు ఫారిన్ జాబ్స్, విదేశీ కల్చర్ పై అవగాహన కల్పించడం బెస్ట్.
విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వివేక్ భేటీ, స్కిల్ ట్రైనింగ్, పాస్పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ కోఆర్డినేషన్ చేసుకోవాలని మంత్రి, చట్టబద్ధమైన వలస విధానాలపై అవగాహనకు భేటీలో నిర్ణయం. యువతకు విదేశీ ఉపాధిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందం ప్రశంసలు. సెక్రటేరియట్ లో విదేశాంగ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. మరి తెలంగాణలో ఉన్న యూత్ అయితే విదేశాలకు పంపి అక్కడ ఉద్యోగం చేసి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ లో జరుగుతున్న మీటింగ్ ఏంటంటే ఫారిన్ మినిస్టర్ ఇంకా అధికారులతో జరుగుతున్న మీటింగ్ లో అయితే యువతకి ఫారిన్ ఉపాధి కల్పించాలనేది అయితే ఒక ఆలోచన చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ వెళ్లి జాబ్స్ చేయడం కోసం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్లాన్ చేసేలాగా అయితే మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పసిబిడ్డను చంపితే మర్డర్ కేసు పెట్టారా, వెంటనే నాగర్ కర్నూల్ డిఎస్పీ ఎస్ఐలను సస్పెండ్ చేయాలి, డీజీపీ శివధర్ రెడ్డికి సిపిఎం నేతల వినతి. మరి పసిబిడ్డ ప్రాణాలు పోతే మర్డర్ కేసు పెట్టారా అని చెప్పేసి అయితే ఇక్కడ సిపిఎం నేత ఒకరైతే డిఎస్పీకి లెటర్ రాసినట్టు అయితే కనిపిస్తుంది. మరి ఇది ఒక మర్డర్ కేసుగానే కన్సిడర్ చేయాలని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కుమ్మెర చిన్నారి మృతి కేసులో ఫస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచన. మరి ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన కమిషనర్ కి చెందిన చైర్మన్ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఈనాడు హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తెలంగాణ చూసుకున్నాం కదా. ఆల్రెడీ మనం ఏఐ హబ్ గా ఎలాగైతే తెలంగాణని చేయాలని సీఎం ఏదైతే ఆలోచిస్తున్నారో మరి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తెలంగాణను కూడా చేయాలని అనుకుంటున్నారు. ఆర్డర్ సిఇఓతో రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే న్యాయ వ్యవస్థను కించపరచడానికి అనుమతించను, ఎన్సీఆర్టీ పుస్తకంలో వివాదాస్పద అధ్యయనం ఆగ్రహం, పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్సీఆర్టీ పుస్తకంలో ఏదైతే ఒక అధ్యాయం తప్పుగా ఉందో దాన్ని ఇప్పుడే వెంటనే ఆపేయాలని చెప్పేసి అయితే విద్యాశాఖ ఆదేశం ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇంకా మార్చి 1 నుంచి కొత్త వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పన్ను. మరి ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా కఠినంగా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మార్చి 1 నుంచి ఇంకా నామినేటెడ్ పోస్టులు భర్తీకి వేలాయే, కాంగ్రెస్ లో వడిపోత షురు. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికి ముప్పే. మరి ఎక్కడ మన ప్రధానమంత్రి చెప్తున్నట్టయితే కనిపిస్తుంది, ఉగ్రవాదం ఎక్కడున్నా సరే శాంతికి ముప్పే అని చెప్పేసి. అంటే ఇలాంటి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే మనకి అంటే టెన్షన్ సిచ్యువేషన్స్ అని అయితే చెప్తున్నారు. ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి, ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ పిలుపు, గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన, అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం కీలకమని వ్యాఖ్య, మోదీకి కన్సర్ట్ అత్యున్నత పురస్కారం. మరి ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా అయితే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే కనిపిస్తోంది. ఎక్కడున్నా సరే ఉగ్రవాదులని మనం ఒక సమన్వయంతో ఉండి పోరాడి మనం గెలవాలి, మన శాంతి భద్రతలు కాపాడుకోవాలని అయితే చెప్తున్నట్టు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి, ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి. 2 రాష్ట్రాలలోనూ కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే. 162 కిలోమీటర్ల పొడవు, 9 చోట్ల మాత్రమే ప్రవేశం, నిష్క్రమణ. కనుల విందుగా లక్ష్మీ నరసింహుల కళ్యాణం. యాదగిరి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. మరి నిన్న సాయంత్రం అయితే జరిగినట్టు ఈ కళ్యాణం తెలుస్తుంది. మరి ఇక్కడ భక్తులంతా అయితే చాలా పెద్ద సంఖ్యలో వచ్చినట్టు చూసుకుంటున్నాం. అండర్ రోడ్ ట్యాంకర్. సాధారణంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ని వింటాం, మరి అండర్ రోడ్ ట్యాంక్ ఏంటనే కానీ మీకు కూడా సందేహం వచ్చి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం గడపగండి తాండాలో అధికారుల నిర్లక్ష్యంతో అలానే నిర్మించారు. 2016లో తాండాలోని ఓ వీధి మధ్యలో నీటి ట్యాంకు నిర్మించారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్లో ఆ వీధికి సీసీ రోడ్డు మంజూరైంది. అధికారులు పత్యాలను ఆలోచించకుండా ట్యాంకు మధ్య నుంచే వేసుకుంటూ వెళ్లిపోయారు. పక్కనే ఉన్న పంపును కూడా రోడ్డులోకి కలిపేశారు. గతంలో రోడ్డు లేకపోవడంతో ట్యాంకు నిర్మించారని, ఆ తర్వాత అదే మార్గంలో సీసీ రోడ్డు మంజూరు కావడంతో వేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శి షేక్ పర్వీన్
పర్వీన్ చెప్పారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అయితే కనిపిస్తోంది. రోడ్డు వేయక ముందు ఏదైతే ట్యాంకర్ ఉందో అదే మళ్ళీ రోడ్డు వేసేప్పటికి కూడా ఆ ట్యాంకర్ పైన నుంచే, అంటే ఆ పైప్ లైన్స్ పైన నుంచే సీసీ రోడ్ అనేది అయితే వేసేసారంట. మరి ఇట్లా చేస్తే మరి ప్రజలకి వాటర్ ఎట్లా వస్తాయి? మరి ఇంత నిర్లక్ష్యం, ఇంత కూడా ఆలోచన లేకుండా చేసే పనులు అయితే ఇవి. మరి మళ్ళీ అడిగితే కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు రోడ్ వేయాల్సింది వేసేసాం అనేలాగా అయితే వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానాలు అయితే చెప్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ ఇవి. మళ్ళీ చూస్తూనే ఉండండి టైం 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.